ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతావుంటి, వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి ఏమక్కర్లేదు. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావని. నవ్వించాలి. పద. అమ్మో బైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టేస్తారు. అమ్మో, అయ్యో అబ్బోయ్. ఓహో, నేను ఎట్టెళ్ళి తడి చూస్తుందేంటి? అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చేయండి. ఎలా వస్తారా? వదిలితే రావడానికి ఇంకే బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. చెంగల్ రాయడు. ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి. బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే.
నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ఈయనొకడు. ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తావా వాడెందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా సర్లే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. పట్టుకో, పట్టుకో. ఆ చెయ్యి కూడా ఆ చెయ్యి కూడా. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాగ్లో పడ్డారు ఏంటండి? ఇదే కంపండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? సార్ ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, తాగే. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే, వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? నిజంగా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయ్యా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం, నా ప్రేమ కోసం, పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనపెట్టాలి అరిపేంటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు. సార్ ఏంటి? ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలేం జరిగిందంటే మీరు నేను ఆడపిల్ల తనేం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాబత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఏదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూసుంటారు. చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు? అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ. తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను. దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు. ఏమీ లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్ గారు? అంతే. అంతే. ఈ 10,000